హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు శనగలతో చారు ఎలా చేయాలో చూపిస్తున్నాను. అందుకోసం శనగలు ఉడకబెట్టిన తర్వాత వచ్చే వాటర్ని అయితే తీసి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ టొమాటోస్, ఇంకా ఆనియన్స్, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అయితే అందులో జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అయితే మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేగిన తర్వాత అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో, గ్రీన్ చిల్లీ, ఇంకా కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే మనం కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అయితే మనము ముందుగా శనగల చారుని చల్లార్చి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం చింతపండు రసం అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం కారం ఇంకా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. చింతపండు మాత్రం క్వాంటిటీ తక్కువగానే తీసుకోవాలి. మరీ ఎక్కువ చింతపండు వేస్తే శనగల చారు ఫ్లేవర్ మాత్రం రాదు. ఆ తర్వాత మనం ఉప్పు, కారం వేసిన తర్వాత కొద్దిసేపు బాగా కలపాలి మొత్తం. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న పోపునైతే ఈ చారులో కలుపుకోవాలి. ఇలా పోపు కలిపిన తర్వాత ఈ చారునైతే మనం 10 నిమిషాలు అయితే మళ్ళీ మరగపెట్టుకోవాలి. అలా మరిగిన తర్వాత చారు చాలా టేస్టీగా ఉంటుంది. కందులు, ఉలవలతో చేసిన చారు కంటే కూడా ఈ శనగల చారు బాగుంటుంది. చారు మసులుతున్నప్పుడు మనం కొద్దిగా ధనియా పౌడర్ని అయితే వేసుకోవాలి. ఇంకా మీ దగ్గర కొత్తిమీర ఉంటే లాస్ట్లో వేసుకోవచ్చు. ఈ చారు మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈసారి ట్రై చేయండి.